బీసీ సంఘాలు ఈ రోజు రాజ్భవన్ ముట్టడించాయి. 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశాయి. ఈ రోజు 42% రిజర్వేషన్ అమలుపరచాలని రాష్ట్ర రాజ్భవన్ ముట్టడించడం జరిగింది. రిజర్వేషన్ అమలుపరచని రాష్ట్ర గవర్నర్ వెంటనే రాజీనామా చేయాలని గవర్నర్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకల పోతుల ఆధ్వర్యంలో పలువురు నినాదాలు చేశారు. తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అనేక బీసీ సంఘాలు ఈరోజు గవర్నర్ బంగ్లా ముట్టడికి వచ్చారు. గవర్నర్ బంగ్లా ముట్టడి కంటే మామూలుగా ఎవరు రారు, ఆదుకోరు ఉద్యమకారులు. ఈరోజు గవర్నర్ గారి టేబుల్ మీద బీసీల భవిష్యత్తు ఉన్నది. ఆ బీసీల భవిష్యత్తు ఏంటంటే విద్యా రంగంలో, ఉద్యోగ రంగంలో, పోతే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు లక్షలాది మంది ప్రయోజనం. అది దాన్ని గవర్నర్ గారు ఆయన వద్ద పెట్టుకొని దాస్తారం చేస్తున్నాడు. దాదాపుగా ఒక బిల్లు మార్చిలో పంపితే ఒక బిల్లు మొన్న ఆగస్టు 31 నాడు పంపారు. ఇంతవరకు గవర్నర్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఆయన ఇది రాజకీయపరమైనటువంటి ఇష్యూ కాదు, ఇది బీసీలకు సంబంధించిన ఇష్యూ, బీసీల ప్రయోజనాలకు సంబంధించినటువంటి ఇష్యూ, బీసీ విద్యార్థులకు సంబంధించినటువంటి ఇష్యూ, బీసీ నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఇష్యూ. ఇటువంటి ఇంపార్టెంట్ ఇష్యూని ఆపేటటువంటి రైటు గవర్నర్ గారికి లేదు, ఏ వ్యవస్థ కూడా లేదు.